ఇప్పుడు మీరు చేంజ్ చేసుకున్నారు కదా మొత్తాన్ని. సో మీకు ఇప్పుడు పీరియడ్స్ వస్తాయా? మాకైతే ఏం రావు, పీరియడ్స్ ఏం రావు, హైలీ ఇంపాసిబుల్. కానీ దానికి ఒక సర్జరీ ఉంది, యూటరస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మేబీ రావచ్చు. అది చాలా రిస్కీ. ఓకే. అలా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఇప్పుడు ఎవరు చేయించుకోలేదు. చాలా రిస్క్, అంటే మ్యాక్సిమం చేసుకోరు. ఓకే. కానీ అది చేసుకున్నా కూడా వాళ్ళ పీరియడ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పీరియడ్స్ ఎప్పుడు స్టాప్ అయింది ఆ డేట్ క్యాల్కులేట్ చేసుకొని అట్లా చేసుకొని సేమ్ డోనర్గా దొరకాలి. సో దాన్ని బట్టి చాలా కష్టం. సో మ్యాక్సిమం ఎవ్వరు వెళ్ళరు, డాక్టర్సే వద్దనేస్తారు. ఒకవేళ అది కూడా చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అది చేయించుకుంటే కంపల్సరీగా మీకు యూట్రస్ వస్తాయి, ఎగ్స్ ఏదైనా ఫార్మ్స్ వస్తాయి, అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే. అది చేయించకపోవడం వల్లే మీకు ప్రెగ్నెన్సీ రాదు. మాకైతే ఎందుకు, మేము బయాలజికల్గా ఒక బాయ్గా పుట్టాం కదా, ఒక బాయ్గా ఇప్పుడు నాకు అమ్మాయిగా ఫీలింగ్ ఉంది కాబట్టి కదా నేను మెడికల్ సైన్స్గా మెడికల్ సైన్స్ హెల్ప్ తీసుకొని అమ్మాయిగా మారాను, అంతే తప్ప నాకు పీరియడ్స్ రావాలి అట్లా ఏం. కానీ నాకు ఫీలింగ్స్ వస్తాయి, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ నేను ఫీల్ చేయగలుగుతాను. ఒక అమ్మాయికి ఎట్లా ఉంటుంది అన్నీ ఒక అమ్మాయిగానే ఉంటుంది, కానీ మాకు ల్యాక్ అంటే ఏంటి, పీరియడ్స్ ఉండవు, అంతే తేడా. ఓకే. నార్మల్ 100% యాజ్ అ గర్ల్ అని అనుకోండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు పీరియడ్స్ రావు, ఓకే, బట్ ఒక అమ్మాయికి అబ్బాయి తోడు కావాలి, బట్ మీరు లెస్బియన్ అంటున్నారు. సో అమ్మాయి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నేను చాలా ఆలోచించాను. చాలా మందికి నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇజ్రాయల్లోనే ట్రాన్స్జెండర్స్లోనే ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి చాలా మంది అబ్బాయిలు వస్తారు, వాళ్ళ మనీ కోసం వస్తారు. చాలా మంది వాళ్ళ మనీ కోసం వస్తారు, యూస్ చేసుకొని వెళ్ళిపోతారు, సెక్స్ చేసుకొని వెళ్ళిపోతారు. సో నాతోని లైఫ్ లాంగ్ ఉండరు. ఇప్పుడు నేను నేను ఒక అబ్బాయికి ప్రేమించినా కూడా ఎట్లా ఉంటుంది, ఆయన నన్ను యూస్ చేసుకోగలుగుతాడు, ఇంతకు మించి ఇంకేం చేయలేడు. సరే పెళ్లి చేసుకో అని తను ధైర్యంగా చెప్పుకోలేడు. ఎందుకు, నాకు పిల్లలు అయితే పుట్టరు, ఇంట్లోని అంత మెచ్యూరిటీ పేరెంట్స్ ఎవరు లేరు, ఎవరు యాక్సెప్టెన్స్ చేయరు. సో మధ్యలో వదిలేస్తాడు. సో నేనేమనుకున్నాను, అమ్మాయిలు అయితే లాయాలిటీగా ఉంటారు. సో నేను ఎప్పటి వరకు అనుకోలేదు నేను ఒక తోడు ఉండాలి, ఏదైనా ఉండాలి. సో నాలానే ఒక పర్సన్ నాకు కలిసింది, షీఈ్ అ స్ట్రైట్ ఉమెన్, తను 34 years. సో మేము రీసెంట్గానే ఒక సోషల్ మీడియా సైట్లో మెసేజెస్ చేసుకున్నాం, పరిచయం చేసుకున్నాం. సో అంటే నేను లెస్బియన్ అని ఆ అమ్మాయి పరిచయం అయిందా మీకు? అవును. ఓకే. తను కూడా మీ లెక్క చేంజ్ అయిన పర్సనేనా? షీఈ్ ఎ ఉమెన్. నేను అదే అడిగాను, ఎందుకు నా వెనకాల వస్తున్నావు? తను అదే, నా స్టోరీ సేమ్ నీ స్టోరీ, నాది కూడా సేమ్ అట్లాంటి కాదు. నా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తనకి. సో తన గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంది. తనకి ఇంటోలో మ్యాచ్ చూసారు ఒక అబ్బాయితోనే, తనకి ఇష్టం లేదు. సో తనకి ఇష్టం లేదు, సో తన పేరెంట్స్కి చెప్పుకోలేకపోయింది. తన గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసేసుకుంది. సో తను 6 years డిప్రెషన్లో వెళ్ళిపోయి తర్వాత నా ఫొటోస్ చూసింది. యాక్చువల్గా నేను తన గర్ల్ ఫ్రెండ్ లానే ఉంటాను. తన XGF పోలికలు ఉన్నాయి నాకు, కొన్ని ఉన్నాయి. సో దాన్ని బట్టి నాకు ఎట్లా సజెషన్ వచ్చింది తెలీదు, నువ్వు నాతోనే ఉంటే చాలా బాగుంటుంది. సరే నేను కూడా అదే అనుకున్నాను, ఓకే ఇప్పుడు మనం కంటిన్యూ అవుదాం, మ్యారేజెస్ అయితే ఇప్పుడు వద్దు, 2 years మనం అర్థం చేసుకుందాం, ఒక్కొక్కరికి అర్థం చేసుకుని అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం. తర్వాత నా యూట్యూబ్లోనే నా ఫ్రెండ్కి చెప్పాను, హుసేన్ మన కూడా ఇండియాలోనే లెస్బియన్స్ కపుల్స్ ఉన్నారా? అప్పుడు తను ఒక యూట్యూబ్లోనే ఒక నేమ్ చెప్పింది, సూఫీ అండ్ అంజలిది. సో సూఫీ అండ్ అంజలి ఇద్దరు లెస్బియన్స్ కపుల్. అంజలి అయితే ఇండియా అమ్మాయి, సూఫీ అయితే పాకిస్తాన్ అమ్మాయి. సో వాళ్ళు కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయి వాళ్ళిద్దరు ఓపెన్ అప్ గానీ మ్యారేజ్ చేసుకున్నాం. అంటే వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అవును. సో మేము కూడా, సో నాకు కూడా ప్లానింగ్స్ ఉన్నాయి, యూకే వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవడానికి ఉన్నాయి. సో ఇక్కడ నేను లెస్బియన్గా ఎప్పుడయ్యా, ఇక్కడ కూడా మాకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, మాకు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, కానీ డైరెక్ట్గా మీట్ అవ్వం. సో దానిలోని లెస్బియన్స్లో ఉన్న వాళ్ళు అయితే హైయర్ పొజిషన్లో వాళ్ళు కూడా ఉన్నారు. హైయర్ డెసిగ్నేషన్స్లోనే ఒక డైరెక్టర్స్ ఉంటారు, ఒక చైర్పర్సన్స్ ఉంటారు. సో అట్లానే ఉన్నారు. కానీ ఈ లెస్బియన్లోనే నాకు ట్విస్ట్ ఏమనిపించింది, పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని వాళ్ళు కూడా ఉన్నారు లెస్బియన్గానే, ఒక హస్బెండ్తోని ఉండి. సో తను కూడా తను
ఇంట్లో వాళ్ళు ప్రెషర్ వల్ల చెప్పుకోలేకపోయి అబ్బాయితోనే మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ఏంటి చాలా మంది ఓపెన్ అప్ అవుతున్నారు. ఓకే. సో ఇప్పుడు కూడా ఓపెన్ అప్ అయ్యి ఇప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు మీ దగ్గరకా? మా దగ్గరికి కాదు, మా గ్రూప్ లోనే జాయినింగ్ అవుతారు. మా గ్రూప్ అంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియా మెంబర్స్ అందరూ ఉంటారు. సో ఢిల్లీ నుంచి ఉంటారు, జమ్మూ నుంచి ఉంటారు, తమిళనాడు, చెన్నై అందరి దగ్గర వాళ్ళు కూడా జాయినింగ్ అయ్యి. అంటే జనాలకు తెలియదు కానీ లెస్బియన్స్ అంటూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మాకు ఎట్లా ఉంటుంది, ఎవ్రీ సాటర్డే సండే మేము ఒక గూగుల్ మీట్ పెట్టుకుంటాం, వర్చువల్లోని ఇంటరాక్షన్ పెట్టుకుంటాం. అప్పుడు నాకు తెలిసింది మన హైదరాబాద్లోని కూడా 5% లెస్బియన్స్ ఉన్నారు. మ్యారీడ్ కపుల్స్ కూడా ఉన్నారు, దానిలోనే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు. తన మ్యారీడ్ లైఫ్లోని కూడా హ్యాపీగా లేరు. సో పిల్లలు ఉన్నారు. సో ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ లెస్బియన్లోనే నాకు ఇంకొక ట్విస్ట్ అంటే ఏంటి, పిల్లలు ఉన్నారు, హస్బెండ్కి డివోర్స్ ఇచ్చుకొని కూడా ఇట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.